హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేను అదేంటో కాదండి, ఈ రోజు నేను స్పెషల్గా గుత్తి వంకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఎందుకో వీడియో తీసి అప్లోడ్ అయితే చేయాలనిపించింది ఫ్రెండ్స్. అంటే నేను గుత్తి వంకాయ ఇంతకుముందు 2 సార్లు వండినప్పుడు అస్సలు సరిగ్గా సెట్ అవ్వలేదు. అందులో నువ్వులు ఎక్కువ అవ్వడము, పల్లీలు ఎక్కువ అవ్వడము, ఏదో ఎక్కువ అవ్వడం వల్ల అసలు కరెక్ట్ ఫ్లేవర్ అనేది రాలేదు. ఇప్పుడు థర్డ్ టైం అయితే కర్రీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈసారి కర్రీ ఎలా వస్తుందో అని చాలా టెన్షన్ పడుతూ అయితే వండాను. కానీ చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 టైమ్స్ వండాను కాబట్టి, అప్పుడు చేసిన మిస్టేక్స్ ఈసారి అయితే నేను చేయలేదు కాబట్టి నాకైతే కర్రీ ఈసారి సెట్ అయిందండి. ఈ విషయం అనేది ఓన్లీ కర్రీస్ చేయడంలోనే కాదండి, లైఫ్ లో కూడా మనకు చాలా సక్సెస్ ఇస్తుంది అన్నమాట. మనము రిపీటెడ్ గా కొన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది మనం ఫస్ట్ గా తెలుసుకోవాలండి. ఐదర్ నేను కర్రీస్ విషయంలోనే చెప్పట్లేదండి, లైఫ్ విషయంలో అయినా, అది స్కూల్ డేస్ లో అవ్వనివ్వండి, కాలేజ్ లో అవ్వనివ్వండి, మనం రిపీటెడ్ గా కొన్ని వర్క్స్ చేస్తున్నప్పుడు అసలు మనం అది మనకు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనేది మనము ఆలోచించాలన్నమాట. అందుకే మనం రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ చేసిన మిస్టేక్స్ ని ఈసారి రిపీట్ చేయకుండా ఉంటే కాకుండా మనము ఏ పనిలో అయినా సక్సెస్ అయితే సాధిస్తామని నేనైతే చెప్పుకొస్తాను. ఎందుకంటే ఇది ట్రూ అండి, ఇది నాకు చాలా విషయాల్లో జరిగింది. నేను ఎక్స్పీరియన్స్ చేసి అయితే మీకు చెప్తున్నాను. ఇది మీకు యూజ్ అవుతుందని ఒక మాట లాగైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను తప్పుగా అయితే తీసుకోకండి. అండ్ నెక్స్ట్ కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము. గుత్తి వంకాయ కర్రీ చేయడం అంటే పెద్ద ప్రాసెస్ అండి, కానీ ఆ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఫంక్షన్ హాల్స్ లో వండుతారు, అసలు ఎంత బాగుంటారో. అసలు ఆ గుత్తి వంకాయ కర్రీ ఎంత ఇష్టమో, నాకైతే చాలా చాలా ఇష్టమో. కానీ దాని ప్రాసెస్ చూసినప్పుడు అబ్బా దీన్ని ఎప్పుడు చేయాలి, ఇంత కష్టపడి చేయడం వల్ల మళ్ళీ మనకు సరిగా సెట్ అవుతుందో కాదో అని ఒక భయంతో నేనైతే ఎప్పుడు గుత్తి వంకాయ వండడానికి అయితే ఎక్కువగా అయితే ప్రయత్నించను. నేను చెప్పాను కదా, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది ఓన్లీ థర్డ్ టైం అండి నేను గుత్తి వంకాయ వండడము. కానీ ఇష్టం అనేవి మనం తినాలంటే కొంచెం కష్టపడాలి కాబట్టి ఈసారి ఏం కాదు అని ఒకసారి అయితే ట్రై చేశాను అన్నమాట. ఇందులో యాజ్ యూజువల్ గా మీకు తెలిసినట్టు మనం కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు, కొంచెం మసాలా దినుసులు అండ్ ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను నేను. ఇవి అందరూ తీసుకుంటారండి, కానీ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్. నా దగ్గర ఈ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి చూసారా, అందులో నేను సగం సగం మాత్రమే తీసుకున్నాను. దాన్ని ఫిల్అప్ చేసి కూడా తీసుకోలేదు, చాలా తక్కువ తీసుకున్నాను. అండ్ గుత్తి వంకాయ కూడా మా బావ ½ కేజీ తీసుకొస్తే నేను ½ కేజీ అయితే అస్సలు వండలేదండి. ఎందుకంటే ½ కేజీకి ½ కేజీ వంటే మనకు అస్సలు సెట్ అవ్వదండి. ఎప్పుడైనా కూడా మనము, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం కర్రీస్ ని లార్జ్ క్వాంటిటీస్ గా వండినప్పుడు కర్రీ అనేది అసలు టేస్ట్ అనేది రాదండి. ఉన్న టేస్ట్ కూడా పోదు అనిపిస్తుంది నాకైతే. అదే మీరు కొంచెం కర్రీ చేసి చూడండి, ఆ కర్రీకి ఎంతో ఫ్లేవర్ అండ్ ఎంతో టేస్ట్ వస్తుంది. అందుకే నేను ½ కేజీ తెచ్చినప్పుడు మొత్తానికి ½ కేజీ అసలే వండలేదు. నెక్స్ట్ టైం వండుకుందామని నేను అందులో సగం మాత్రమే వండాను. అంటే పావు కిలోకి కొంచెం ఎక్కువ వండానండి. అందుకే ఈసారి కర్రీ చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ అయితే నేను ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన మసాలాలన్నీ లైట్ బ్రౌనిష్ కలర్ లో మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అవి ఎంత మంచి ఫ్రై అయితే అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఫ్రై అంటే మరీ మళ్ళీ మాడగొట్టద్దండి, చూసుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆ మసాలా దినుసులు అవన్నీ కొంచెం చాలా చల్లారాలి. చల్లారినాకనే మనం గ్రైండ్ చేయాలి కాబట్టి అవన్నీ అలా పట్టేసి నేనైతే పక్కన అయితే పెట్టేశాను. ఆ తర్వాత నేను ఇలా వంకాయ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కొంచెం చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం కారం వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ మిక్సీ పొడి ఉంటది కదండి, అందులో కొంచెం కారం అని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకున్నాను. ఆ పేస్ట్ ని మనం కట్ చేసిన వంకాయలకైతే నేను పట్టించాను. ఫస్ట్ పట్టించి అలా అయితే పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనకు గుత్తి వంకాయ మీద బెస్ట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? బగారా రైస్ అండి. అసలు ఎంత బాగుంటుందో ఆ రైస్. అంటే మనకు వైట్ రైస్ కంటే బగారా రైసే చాలా బాగుంటుంది అన్నమాట గుత్తి వంకాయ మీద దాని కాంబినేషన్. అందుకే నేనైతే ఇక్కడ బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. దాంట్లో కొంత పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, ఆల్రెడీ అది మీకు తెలిసిన విషయమే బగారాని ఎలా వండుతారో. నేనైతే నాకు వచ్చినట్టుగా సింపుల్ గా ఫస్ట్ అయితే దాన్ని బగారాని వండేసాను అన్నమాట. ఎందుకంటే మనకు ఉన్నది 2 స్టవ్స్ కదండి, ఒకటైతే పెద్దగా వస్తుంది, ఒకటైతే చాలా చిన్నగా వస్తుంది అన్నమాట. అందుకే ఫస్ట్ పెద్ద దాని మీద నేనైతే ఫస్ట్ అన్నం వండుకొని అటు సైడ్కి పెట్టేస్తే మళ్ళీ దీని మీద మంచిగా కర్రీ అయితే వండుకోవచ్చు అన్న విధంగా ఫస్ట్ అయితే నేను అన్నం అయితే అటు పెట్టేశాను అన్నమాట. ఆల్రెడీ అది ఉడికిపోతున్నప్పుడు నేను ఇక వంకాయలో ఇలా మసాలా అయితే నింపుకోవచ్చు కదా అన్నట్టుగా అన్నం పెట్టిన తర్వాత మసాలాలో ఇలా ఫిల్అప్ చేసుకొని చాలాసేపు పక్కనైతే పెట్టుకున్నాను. చాలాసేపు అంటే మరి చాలాసేపు 10 minutes అలా అయితే పెట్టేసుకున్నాను. నాక అయితే ఇక్కడ మనకు బగారా రైస్లో అండ్ గుత్తి వంకాయ కర్రీలో వేయడానికి నేను ఫ్రెష్గా అయితే అల్లం నూరానండి. ఎప్పటిదో నూరి ఫ్రిడ్జ్లో పెట్టినైతే నేను వేయలేదు, ఎందుకంటే ఫ్రెష్ది ఎప్పుడైనా వేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ వస్తుంది బగారా రైస్కి అయితే. అప్పటిదప్పుడే దంచేస్తే చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇందులో నేను సరిపడా వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసేసి రైస్ కూడా వేసేసి దీన్ని అయితే మంచిగా మా దగ్గర ఉన్నవి కొత్త బియ్యం కాబట్టి నేను ఇంట్లో రైస్తోనైతే బగారా లెక్క ప్రిపేర్ చేశానండి. బాస్మతి రైస్ మా పిల్లలు కానీ మా పేరెంట్స్ కానీ ఎవరు
కంపల్సరీగా అంత తినరు, మా హస్బెండ్ కూడా తినరు. నాకు ఇష్టమేనండి బాస్మతి రైస్, కానీ ఇంట్లో ఉన్న రైస్ తోని వండితేనే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. బాస్మతి రైస్ తో వండడం వల్ల ఎక్కువ తినబుద్ధి కాదు అని అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి నేను మాది పాత బియ్యం కాబట్టి సారీ పాత బియ్యం కాదు, కొత్త బియ్యం కాబట్టి యాక్చువల్గా మనము 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోయాలి. కానీ నేను 1 గ్లాస్ రైస్ కి ఓన్లీ 1.5 పోసానండి. అంటే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కి నేను ఓన్లీ 5 గ్లాసెస్ ఆఫ్ వాటరే పోసి మంచిగా ఇక్కడైతే పక్కన ఉడుకుతుంది చూడండి. ఆ తర్వాత ఇటు ట్రాన్స్ఫర్ అయితే చేసుకుని అంతలోపు ఇక్కడ వంకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతాయి కదా. వంకాయలో మనకు పోపులో పచ్చిమిర్చి, ఆనియన్ ఇలాంటివి ఏం వేసుకోవద్దండి. నేను ఫస్ట్ 2 సార్లు వండినప్పుడు నేను చేసిన మిస్టేకే అదండి. ఎందుకంటే అందులో పోపు గింజలని, జీలకర్ర అని, ఎండుమిర్చి అని అండ్ పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా ఇవన్నీ వేసుకోవడం వల్ల ఆ గ్రేవీ వేసినప్పుడు అవన్నీ మనకు చాలా సపరేట్ అయిపోయి అవన్నీ మంచి కనబడవండి. అందుకే ఈసారి నేను అసలు ఇవి ఏం వేసుకోలేదు. మనకు అంతగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలని అనుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు అందులోనే వేసుకోవాలండి. అసలు ఈ కర్రీలో గుత్తి వంకాయ కర్రీ అంటేనే అది కొంచెం పేస్ట్ టైప్గా, అంటే కొంచెం గ్రేవీ టైప్గా కనబడాలి. ఇలా కొంచెం వక్కలు అలాంటివి అయితే అసలు కనబడద్దు అన్నమాట. సపరేట్ అయిపోయి వెంటనే వాటర్లో ఇలా తేలుతూ అయితే కనబడతాయి. అమ్మో అలా కనబడితే నాకైతే అస్సలు కానీ తినబుద్ధి అవ్వదండి. అందుకే ఈసారి నేను అట్లా అస్సలు వేయలేదు. ఫస్ట్ ఆయిల్లో మనం ఫిల్అప్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదండి, వాటిని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలన్నమాట. అవి కొంచెం మగ్గాక మనము అదే ఆయిల్లో ఫ్రెష్గా అప్పుడే దంచుకున్న అల్లం అండ్ పసుపు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా కొంచెం మిగిలింది కాబట్టి ఇది కొంచెం మగ్గాక ఆ పేస్ట్లో కొన్ని వాటర్ పోసుకొని అవి కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకుంటూ వైపు అన్నం అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను ఆల్రెడీ. ఓపిక ఉండాలండి ఫస్ట్ మనకు గుత్తి వంకాయ కర్రీ వండాలంటే. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయినా త్వరగా అయిపోతుందేమో, కానీ గుత్తి వంకాయకి మాత్రం కొంచెం ఓపికగా చేయాలన్నమాట. ఎందుకంటే అన్ని ఫ్రై చేసుకోవాలి, మిక్సీ పట్టాలి, మళ్ళీ కొంచెం ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ అనేది మంచిగా ఫ్రై అయ్యాక మంచిగా వాటర్ పోసుకొని చాలాసేపు మనం ఉడికించాలి. ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఏం పర్లేదు, అది తినాలని అనుకున్నప్పుడు ఎంత కష్టమైనా పడాలని అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఇక మనం ఇష్టపడి అయితే చేసుకోవాలి. బగారా రైస్ కూడా ఇక్కడ ఫినిష్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మనకు ఉన్న పేస్ట్ని ఇక్కడైతే వేసుకొని ఫస్ట్ అయితే మంచిగా దాంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ వాటర్ బదులు మనం కొంచెం చింతపండు పులుసు ఆర్ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇంట్లో నిమ్మకాయ ఉండే కానీ నేను నిమ్మకాయ వేయలేదండి. ఎందుకంటే పుల్లగా మరీ పుల్లగా అయితే మళ్ళీ బాగుండదని చింతపండు వేద్దాం అనుకుంటే అది నాకు వీలు కాలేదండి, నేను వేయలేదన్నమాట. యాక్చువల్గా చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందని అంటారు. నేను పోయినసారి అయితే వండినప్పుడు వేసాను కానీ ఈసారి అయితే చింతపండు వేయలేదండి. అయినా కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ కర్రీ చూడండి ఎంత అందంగా కనబడుతుందో. మనం ఎప్పుడైనా కర్రీ వండినప్పుడు ఆయిల్ అనేది పైనకి ఇలా రావాలండి. అలా వచ్చినప్పుడే మనము ఆయిల్ అనేది కరెక్ట్ గా వేసాము, కర్రీ అనేది కరెక్ట్ గా అయింది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. మేమైతే ఆయిల్ 1 కేజీ కంటే ఎక్కువ తీసుకున్నానని చెప్పాను కదండి వంకాయలు. మేము ఆయిల్ 3 పావులు అయితే వేసుకున్నామండి. అందుకే ఆయిల్ అనేది కరెక్ట్ గా సరిపోయింది. వాటర్ కూడా చాలా తక్కువనే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోయడం వల్ల కూడా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీగా ఉండిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి కొద్దిగా వాటర్ పోస్తే అది కొంచెం గ్రేవీ లాగా వచ్చేస్తుందని కొద్దిగానే వాటర్ పోసి లాస్ట్కి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. ఇందులో ధనియాల పొడి కానీ మసాలా కానీ నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం అన్ని కూడా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత అందమైన గుత్తి వంకాయ కర్రీ మీరు కూడా చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.